మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు? అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా దిగవా? రే కార్తీక్, నువ్వు ఆ కంటెస్ట్ గురించి లైట్ తీసుకోరా. వీడికి నచ్చిన జానర్లో షార్ట్ ఫిల్మ్ మనం చేసి అప్లోడ్ చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో ఆ కంటెస్ట్ విన్ అవుతామో లేదో అని డౌట్ ఉంది కదా. రే నువ్వు చూసుకోరా. నీ కాంటెస్ట్ విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్ లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్క ఉచ్చబోసే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయేరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇవ్వే రాయరా. కుక్కలు కూడా ఇవ్వడవు. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్ లో ఒకటి చెప్పనా? నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాశాడు చూసా వీడు. ఇదే లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి పడదు. Swagatam, Swagatam, all of the people in Hyderabad, Nagaram. Welcome to a music film. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement, untold declaration of love for a conscious emancipation. Amplify yourself, amplify your fire. Life is a cool butterfly flying over the sky. You wanna witness and you wanna live this life. And live the life you love, and if you love the life you live, I guess I find no misery, cause this is looking like a dream. Can't change, wake up on Halloween, the right vibration on this beat. Man can't stop me, I can reach, cause reggae music up it is. Cause if you live the life you love, and if you love the life you live, you keep us cracking on the beat every day. All of me say anytime, all of me say. Moving forward to the next dimension, yeah, to show ya how music has fresh air, we shall bring the wind of change. You can't forget this one anymore, can't forget this one anymore. Sayonara, come if you grow. Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chateau Margaux. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Karthik. Guys, relax. What's happening? అందరినీ మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్ మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్ మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. రితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్లో వచ్చినాం. ముగ్గురు ఒకటే 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడీ కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడీలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. అందరు పోతురు పక్వా చెప్పాస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకి ఎంత బిల్ చేస్తుందో గెస్ చేయండి. ఎంత చేస్తుంది? మేము చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెస్ చేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంటాం. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్,
మాస్ ప్లేస్ డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండిలే కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు బాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ అ వైన్ బాటిల్ ప్లీజ్? హావ్ దిస్ బాటిల్. 3,000 rupees బట్ ఇట్ టేస్ట్ లైక్ షిట్. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి. మీ ఎంట్రీ నేను చూసుకుంటాం. మళ్ళీ వస్తారా? సిగ్గుందా? ఈ సైడ్ వస్తారా మళ్ళీ? 10 లక్షలు ఏం తాగుతారా? నీళ్ళు తాగుతారా? ఇదిగో ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. ఆల్ ఓకే? యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. ఆల్ గుడ్ రైట్? ఆల్ గుడ్. మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్గా మాట్లాడాలరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు? ఎస్ సార్. మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా. ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు. నాకు ఇవన్నీ తెలుసు సార్. వినురా ఐడియా సార్. గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు, ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత నాకు వచ్చింది. నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా సార్. రే ఇడియట్, ఆర్తి మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యూఎస్లో పుట్టి పెరిగింది, చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం, సింపుల్, హార్డ్ వర్కింగ్. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేస్తే నేను రిలాక్స్గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తిక్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ అ డాగ్. సార్. డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్, రింగు. క్లబ్. క్లబ్ ఈజ్ యోర్స్, ద గర్ల్ ఈజ్ యోర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యోర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మెగోనా. ఎస్ సార్. గుడ్ నైట్ విక్టర్. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Yes, sir. Car keys, please. Good night, sir. Clean up soon. Yes. యూఎస్లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి సఫైర్. వరల్డ్లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేస్తే కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గోళ్ళకి తిప్పింది. ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి.
అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. లేవు, నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా, మేము కూరగాయల మార్కెట్లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు, ఒక్క నిమిషం. రే నాన్న, ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులను ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? సరే బాయ్ 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 బాయ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్, కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా సేకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. బాబు ఇంకా డీప్గా రావాలమ్మా, డీప్గా రావాలి, డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. గుడ్ సామంటారు మీరు అందరూ మంచిగా ఎక్కడికైనా వెళ్ళి. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే, పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్. అరే బాబు, శృతి దయా, శృతి ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాతి పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కాగా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ సార్. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్లో ఉన్నాడు. అప్పుడంటే వీ వర్ కిడ్స్, నౌ వీ ఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ విల్ మేక్ అ మూవ్. యా బాయ్ బాయ్, సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? రే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా? వెరీ గుడ్. రే పక్కా వీడిని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ అమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే, డన్. బావా వాట్సాప్. నమస్తే. హలో. వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ, ఎప్పుడు వెళ్తున్నావు? సరేనా, నన్ను అవన్నీ నీకు ఎందుకని పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డు యు వాంట్ టు బికమ్? ఆస్ట్రోనాట్. రే ఇంత చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందరా? మీరు ఏం చేస్తాడేమో నాకు డౌట్గానే ఉంది వీళ్ళు చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇచ్చేయి. ప్లే స్టేషన్ ఆడుకుందాం. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో? అంత బాగానా? ఏంది? వచ్చిండు వెంగళ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ వడ్డీ చెట్టుని నల్లిబొక్కే అని సాగు కొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్ళి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్ళి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా
అమ్మ లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా, హడావిడంతా నా పెళ్లి గురించి కదా, నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు అంటే ఇట్లా. క్లిప్ ఓకేనా ఇది? పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేను తీయమేదన్నా. ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. ఈడేదో మాట్లాడుతుంటారు వాళ్ళు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేము ఎవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా. నేను చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే నా ట్రై చేస్తా. చేయకపోతే వగులుతుంది అప్పుడు. ఏ రాగా వేస్ట్ లేదు, మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు అన్న అది కన్ఫ్యూజన్, అదే 3 nights నుంచి స్లీప్ లేదు, కన్ఫ్యూజన్లో చెయ్యి అనుకొని మౌస్ అనుకొని చేయి పట్టుకున్నా. సారీ అక్క, నా సారీ. చెప్తూనే ఉన్నా అసలు వాడు చూడు ఎడిటర్ ఎట్లా జుమాంజిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. Bang bang, bajao bang 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 upi. They paid, no? No. Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉంది నాకు ఇప్పుడు. హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్ పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? సిలీ. నీకు క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. What about Vivek? Mike, that psycho Vivek. ఆడే వస్తున్నా. ఏంద్రా ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? అరే ఏం చేయలేదు, ఊరికే వచ్చినా. మళ్ళీ యూనిఫామ్లో ఎందుకు వచ్చినావు? వచ్చినా రాకూడదా? ఏదో దాస్తున్నావు. ఏం కాదు, వాడు ఎంత అర్థం చెప్పినా చేసుకోవాలి. వినడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. రాత్రి అంతా తిరగడం చేయడం, ఎన్ని సార్లు చెప్పినా వినడు. ఏదో ఒకటి ఉన్నాడు ఇక్కడనే, వాని ఇష్టం. ఇప్పుడే లేచినట్టున్నాడు. డోర్ ఫాల్ట్. డోర్ ఫాల్టో నీ ఫాల్టో తెలియదు మరి. సరే ఏంది? ఇంట్లో అద్దాలేదురా, లైట్ ఎక్కువ ఉంది. పటాలన్నతో లైట్ ఉంటుంది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇవ్వాలా? నాగుల పంచమి. నాగుల పంచమి అట్లా కూడా ఇస్తారా మీ అట్లా ఆఫీస్లో? మా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు, మాకు తెలియదు మరి, మేము చదువుకోలే. ఏంది మా రెడీ పో, ఆఫీస్ పో. వస్తా పో. మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎడబోతున్నావురా? అమ్మ దోశలు వేస్తున్నారా? వచ్చి తినేదొచ్చుగా. బల్బా అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లా. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం రంగా పని చేసినవురా? ఏమైంది ఇప్పుడు? అమ్మాయి కారు నెంబర్ ప్లేట్ నీ కారుకు ఉంది. సిగ్నల్ జంప్ చేస్తున్నావు. చలనాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యా రాత్రి వచ్చి పెద్ద గొడవ. నా ఇజ్జత్ తీసిండు. అలా ఉత్తిగా అంటుండు. ఉట్టిగా అంటున్నా? పోయి నీ నోటమ్మ నుంచి వినాలరా. వాళ్ళ అయ్యా మంచోడు చెడ్డోడు. నువ్వు పెద్ద బుద్ధిమంతుడు, మీ అయ్యా శ్రీరామచంద్రుడా. దిగొచ్చిరా ఇద్దరు. ఏ వద్దు, చాలు. బొక్కలు ఈరదీస్తా కొడక. ఎదువేషాలు వేసినావు అంటే ఇంకోసారి. అర్థమవుతుందా? ఏం మంచిరా చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు అమ్మ మాడిపోయిన దోశలు నువ్వును. ఉప్పు వేయమంటే కారం వేస్తావు, కారం వేయమంటే ఉప్పు వేస్తావు. తోక. నేను చెప్పేది నువ్వు ఇంకోసారి అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడకు.
అది నన్ను వదిలేసిపోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా ఓడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి ఇంకోసారి దాని గురించి మాట్లాడక. నా దగ్గర అర్థమవుతుందా? అంత తీటు ఉంటే నువ్వే పోయి కట్టుకోపో చలా. నాకు చెప్తున్నావు పెద్ద. ఏమైందిరా వెళ్ళిపోయినాడు? అన్ని బాగుపలుకులే. దోశ ఒకటి రాపు. పెనం తీసుకొని ఒక్కటేస్తా. లేకుంటే నీ పోలికలు వచ్చినాయేమో. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్. ఎక్కడా? ఆఫీస్ రా, ఇంకెక్కడుంటా? దానికి కుక్కలాగా అరవాలా? అవును, అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తా కానీ ఫోన్ ఎత్తావా? చెప్పు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఉన్నావా? ఆ రియాక్షన్ ఏందిరా? సరే కానీ కలుద్దామని చేసిన, ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం. పొద్దున తాగుడిందిరా. నేను తాగా. మరి నీకు కోక్ గ్లాస్లో ఏం కలిపినవరా? నీ రైట్కి కాదు, లెఫ్ట్కి. నువ్వెందుకు ఇక్కడ? నువ్వు ఫోన్ ఎత్తావని తెలిసే నేను డైరెక్ట్ ఆఫీస్ వచ్చిన, నేను తీసుకెళ్దామని. పైకి వెళ్ళేసరికి నువ్వే ఎంటర్ అయినావు పార్కింగ్ లాట్. ఎక్కడికి? అదే మన టెండి. ఎప్పుడు వెళ్ళేది? ఎవరెవరు వస్తున్నారు? మనోళ్ళేరా. రే బాబు, నువ్వు స్టార్ట్గా నేను ఫాలో అవుతున్నా. పండు ఎక్కువ తాగేస్తున్నావు. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్కన బారు, ఇంకో పక్కన ఫ్రెండ్స్, అయినా ఎవరు తాగట్లేదు. ఇట్స్ నో స్మోకింగ్ ఏరియా. నాకు తెలుసు. రే, ఐ వాంట్ సే సంథింగ్ రా. ఎన్నేళ్ళైందిరా మనం ఇట్లా కూర్చొని దాగి? ఆల్మోస్ట్ 4 years. ఐఎమ్ వెరీ హ్యాపీ. తాగుదాం. రే, 3 days బ్యాక్ పెంట్ హౌస్లో కూర్చొని తాగాం మనం. అది వేర్రా. లాస్ట్ వీకే కదరా క్లబ్లో ఎంట్రీ కోసం వచ్చి ఏడ్చి తాగినాం. నేను ఎక్కువ తాగలే ఆ రోజు. 2 days అయింది వీడు మందు అవుదామని కాల్ చేసి. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్గా కూర్చోవాలనా? నువ్వేంద్రా గ్లాస్ వేసుకున్నావు? 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం, నీకు గుర్తులేదా? ఎందుకు పెట్టుకున్నావు? పళ్ళు రాలితే అర్థమవుతుందా? కళ్ళల్లో మండే అగ్నిగోళాలను ఆపుకోవడానికి మనోడి రాయ్ బాన్ వేసుకున్నాడు. చూసావా ఎలా రగిలిపోతున్నాడు? ఏ తాగుదాం పట్టు. చాలు, ఓవర్ యాక్షన్ చేయకు, తాగు. ఇంకేంట్రా కార్తిక్, కలిసావా మరి అమ్మాయిని? అయితే 2-3 times అట్లా స్కైప్ చేసినాం. లవ్ అయిందారా? లవ్ ఏముందిరా, ఫస్ట్ డెవలప్ అవ్వాలి. పెళ్ళైనాక ఇవన్నీ అయిపోతాయి. డెవలప్ 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 డెవలప్. ఇంకెంత డెవలప్ అవుతావురా నువ్వు? పెద్ద కారు కొన్నావు, జూబ్లీ హిల్స్ ఉంటున్నావు. హలో, జూబ్లీ హిల్స్ కాదు అది, జూబ్లీ హిల్స్ వెనక. జూబ్లీ హిల్స్ అది. అవి నాకు డౌట్ రా, నువ్వు ఇది పోయి ఇవాళ రేపు కడుకుంటారా గుడుచుకుంటున్నావు? బలిసిందిరా నీకు, బలిసిందిరా తాగడం ఆపు. ఆపేదేంట్రా? ఆపు. పెళ్లి కుదిరిందిరా ఇడికి, తాగరా కౌశిక్. నువ్వు తాగుతున్నావు అసలు? ఇవాళ ట్యూస్డే, లేకపోతే ఇచ్చి పడేసేవాడిని. వాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారా? వాడు అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు రా, వాడిది కూడా నేనే తాగుతున్నా. ఓకే, కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. ఏడు కోతికి కొబ్బరి చిప్పరా? నువ్వు తాగు. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఎమ్ షర్లీ. హాయ్. డెస్టినీ అని ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నాను. వీ మేక్ క్యాషూ నట్ ఫెనీ, ఐ మీన్ వాడ్కా లాంటిది. సో వాట్ ఆర్ యువర్ నేమ్స్? నేను ఉపేంద్ర, వీడు కార్తిక్, దట్స్ వివేక్, అండ్ ఆడ్ నా డ్రైవర్. ఐఎమ్ యాక్చువల్లీ కౌశిక్. Okay, so we are organizing this music festival called Destiny's Music Festival.
దానికి ప్రమోషన్స్. సో మా ఛానల్లో మేము కలెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఓకే అంటే ఐ ఆస్క్ యూ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి ఇంట్రెస్టింగ్ ఆన్సర్కి ఒక గిఫ్ట్. ఓకే. ఐమ్ సారీ బట్ ఒక చిన్న వర్క్ మీద వచ్చాము ఇక్కడికి. ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. Come on. For every answer, you get a free round of shots. And plus, I have this huge hamper. So at the end of it all, you get that hamper. అంటే ఫ్రీగా మంది ఇస్తారా? Yeah, complimentary. ప్లీజ్ జాయిన్ అస్. సీట్ ప్లీజ్. So, simple truth or dare types. చిన్నప్పుడు ఆడుంటారు. లేదు, లెగ్ టచ్, అవుట్, మానం పీటీ ఇట్లాంటి గేమ్స్ ఆడుతుంది. ఓకే. సో స్టార్ట్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే. మీరు యాజ్ అ గ్రూప్ చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి? ఏం లేదు పెద్ద ఇదే. నో, ఇంట్రెస్టింగ్ అండ్ ఆనెస్ట్ ఉండాలి ఆన్సర్స్. కార్తిక్ చెప్పురా. ఒకసారి ఇలానే ఏం ప్లాన్ చేయకుండా ఫుల్ ఆగేసి వరంగల్ వరకు వెళ్ళిపోయాం. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. Ah, that's great. So you win your first round of shots. Cool. No thanks, I don't drink on Tuesdays. Why? Onward. So cheers, guys. Cheers. Wait. Spin? Yeah. Truth again. How boring. సరే, యాజ్ అ గ్రూప్ మీకు ఒక ఫేవరెట్ పాస్ టైం ఉంటుంది. అదేంటి, ఎలా డిస్కవర్ చేశారు? అలా పెద్ద స్టోరీలే అండి. నో ప్రాబ్లం, కెమెరా చూసుకొని చెప్పండి. 2007. Class, moving on, we'll be performing an experiment to determine the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? ఏంటండి ఇది? You might want to take this down. Just write it down. Aim of the experiment: to perform a test to find out the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? That is ridiculous. Who is that? I'm going to leave. I will leave class. ఏంటండి ఇది? అసలు ఒక సీరియస్నెస్ లేదు. నేను చేసుకున్నాను. ఐ విల్ లీవ్. ఇస్ దట్ క్లియర్? మీరు రెస్ట్ తీసుకోండి మేడం, నేను చేసుకున్నాను. Is that clear? See, you're approaching the end of your year and you haven't finished half of your experiments. If you just want to dilly-dally and continue like this, I am not responsible. Is that clear? నేను చేసుకున్నాను. Is that clear? Ridiculous, yeah, atrocious. Can you behave like adults? ఇదేంటండి ఇది? మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేసుకున్నాను. అసలు గెస్ట్ లెక్చరర్ అని you call me and then this is what I get. ఎవడ్రా వాడు? Who is that fellow? Hey, I want and give you attendance. నా సంగతి నీకు తెలియదు. I won't give 200. Hey, ఎవడు చేస్తున్నా నాకు తెలుసు. ఒక్కొక్కరిని అటెన్షన్ చేయకుండా ఫెయిల్ చేస్తా. Useless fellows. నీలాగే. మీరే చూసుకోండి ఇంకా. This is like, I mean, what is this? రే అవుతుందా కాదా? టికెట్లు గిట్ట దొరకలేదు అనుకోని రూమ్కి వచ్చి మందాగి చెప్తున్నా. మంజు. అరే ఎన్ని టికెట్లు రా? 4. సెట్ హాఫ్ అన్ అవర్లో మంచి థియేటర్. అరే నలుగురు ఉన్నాం, హాఫ్ అన్ అవర్లో వెళ్ళగలుగుతామా? బ్రో ఐఎమ్ దేర్ నో. స్క్రూ డ్రైవర్. అరే మరి అటెండెన్స్ నువ్వు ముందే వేయించుకో, మేము వెళ్తాం. ఇది క్లియర్? మీ అందరికి సర్ప్రైజ్ టెస్ట్. బుక్కులు చేయండి, బుక్కులు పక్క పెట్టండి, అందరు బుక్కులు పక్క పెట్టండి. గెటప్. వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? చదవరా నువ్వు? చదవవు. అరే నువ్వు చెప్పరా, వాట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? నేను అదే పెట్టి చదువు. నువ్వు చదవరా? ఎందుకు మా ప్రాణాల మీద పడతారు? నీ వల్ల మా ఉద్యోగం పోయింది. చదవరా మీరు? మీ అందరికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్.
ఓకే. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. ఏయ్ ఇట్లా కాదు మీ సంగతి. పోయి ప్రిన్సిపాల్ పట్టుకుంటా పోయి. ఫోన్ చేసి రమ్మనంటే ముందు వెనక చూడాలా, రెచ్చగొట్టి రెక్కెరి తులలు పెట్టి గల్లీ దాటి పోవాలా. తింటావారా? అరే ఏడుస్తున్నావు, అరే ఏడుస్తుంటావు. అరే గౌతమ్ అయినా అంటే వెళ్ళి ఫోటో దిగుదామా? గౌతమ్ అయినా వచ్చిందా? హీరోయిన్ ఏమన్నా వచ్చిందారా? గౌతమ్ సార్ రిలేటివ్. చెన్నైలో నేను గౌతమ్ సార్ చెన్నైలో పనిచేసిన యూనియన్ కార్డు ఉంది. ఇట్స్ ఓకే, సెండ్ దెమ్ ఇన్. సార్ వన్ పిక్చర్. యా షూర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడమడి అంటే ఏమైనా ఫిల్మ్ చేశారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్? నో, ఎస్ సార్. షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? యా. మీ టీమా? ఎస్ సార్, దిస్ ఇస్ మై టీమ్. హాయ్. ఓకే, వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ టీమ్? వివేక్ అండ్ టీమ్ సార్. ఓకే, వాట్ డస్ దిస్ గై డు? వీడు ఏం చేయడు సార్. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. అరే వివేక్, ఎందుకు పేకినావురా? ఒక్క ఫోటో కోసం అందరిని హౌలాగా చేసినాడు. నేనేం బేకలే, చేద్దామనే చెప్పిన. వివేకన్ గాంగేంద్ర ఆ టైం లేదనిపిస్తే అది చెప్పిన. అయినా నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయిరా, ఎప్పటి నుండో డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నీ దృష్టిలో నీ సినిమాలో నువ్వు హీరోవి, మేమంతా సైడ్ క్యారెక్టర్స్. అరే నేను చెప్తున్నాను, ఈడి ఫీలింగ్ అయితే అదేరా, పక్కా హీరో ఫీలింగ్ ఇడిది. నేను అట్లా అన్నానా? సార్ మరి నేనేంటి సార్? నీ కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చు కదా, నువ్వు కెమెరామెన్. అరే నాకు ఎడిటింగ్ వచ్చురా, నేను ఎడిటింగ్ చేస్తాను. సెట్. మరి ఈడరా నువ్వైతే పక్క కమిడియన్. సూపర్. సో ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం చెప్పిన అబద్ధం నిజమైందనమాట. అవును. ఏమైంది ఆ తర్వాత? ఓకే ఓకే, లెట్స్ స్పిన్. సో వివేక్ రైట్? షర్లీ హాయ్. ట్రూత్. సో డైరెక్టర్ అయ్యారా? లావైంది సరిపోలేదా? నీకంటే కాలేదు కదరా, గమనం వచ్చాడు రా. కుంటొస్తున్నాయేమరా? ఏంటి బాబు, పాసా ఫెయిలా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చిందిరా. ఏయ్ పాసా ఫెయిలా? క్రేజీ లవ్ స్టోరీ రాసిన ఒకటి. ఫెయిల్, డెడ్లీ. చిట్లు పెట్టుకొని రాసుకుందాం సప్లీలో. ఓకే, ఏ చెప్పేదేంటా, ఎగ్జామ్ రాద్దామని కూర్చున్నారా, ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చిందిరా క్లాస్లకి. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి, నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా. ముందు లేని ఊహలేవో రాలేను చినుకులాగా, అంతసేపు పిరాగగా, ఆ పైన మరో తీరం నే చేరగా, ఆసేమో వదిలి దూరం నిజం. స్టోరీ చెప్తున్నా, ఏం జరిగిందో చెప్తున్నా. ఆగా కాదు, నేను ఇక్కడికి వచ్చాలా బయట రోడ్ మీదకి వచ్చాలా? మూసుకొని చెప్పేది నువ్వు. ఓపలేని వేసవేదో వేలు తాకగా, ఓ కాగితాన నేను రాయగా, అదే క్షణాన
ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా నిశీది దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే ముందే రాగరూపం నా పైన ఓ పూలవాన ఆ చూపేనా ఓ ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా ఓసారే వచ్చిందే నా గుండెలోకి గుండె పోటులా. అంటే నువ్వు ఇప్పుడు ఆ పెన్ను వాపస్ చేసినట్టు పోయి ఆ అమ్మాయిని కలుస్తావు, అదే కదా నీ ప్లాన్? మంచి లవ్ స్టోరీ రాసినారా, మనం తీసే షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాసిన. బాగానే ఉందిరా ఇంట్రో. కౌశిక్ గారు చూడు, నువ్వు అమ్మాయి వెంటబడే యూట్యూబర్ అని చీప్గా అనుకున్నాడు. మన స్టోరీలో అమ్మాయి హీరోయిన్. రే పాష్ కాలేజ్ వాళ్ళు రా వీళ్ళు, అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. దేనికి భయపడుతున్నాను? ఒకసారి అడుగుదాం, వద్దంటే సైలెంట్గా వెళ్ళిపోదాం. లెట్ మీ ట్రై. హాయ్ వివేక్, అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఏంటి పెన్ రిటర్న్ చేద్దామని వచ్చావా? లేదు, ఆ పెన్ అప్పుడే పోయింది. బేసిక్గా నేను స్క్రిప్ట్ రాస్తున్నాను, అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. అంటే చేయలేదు, ఇప్పుడు చేయాలి. ఇంకా ఐ వాజ్ హోపింగ్ యూ కెన్ యాక్ట్ ఇన్ ఇట్. ఈ స్క్రిప్ట్ కూడా రాశాను. లైక్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లాస్ట్ పేజ్లో నా ఫోన్ నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. నెంబర్ ఏంది, స్క్రిప్ట్ ఏంది, ఏ కాలేజ్ రా మీరు, ఎవర్రా మీరంతా? బాస్ గొడవ పెట్టుకోకు, అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడారు అమ్మాయిలతో? బయట కాలేజీలకి ఇక్కడేం పని రా? హూ అలౌడ్ దిమ్ ఇన్సైడ్ మ్యాన్? రే నువ్వు వాచ్మెన్ వారా? ఏం మాట్లాడుతున్నావు? ఏ ఇయర్ రా మీరంతా? ఫిఫ్త్ ఇయర్. ఫిఫ్త్ ఇయర్ ఏందిరా? సప్లీలు రాయరా మీరు? ఎక్కువ మాట్లాడుతున్నారు, అన్న కాల్ చేయరా? వీళ్ళకి ఫోన్లు ఎందుకు రా, మనం సరిపోం వీళ్ళకి. అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా? ఓ బయట పో. అసలు నువ్వెవడరా? ఏమైతుంది ఇక్కడ? Some local college guys, dude. They've come to flirt with Shilpa. రే హ్యాపీ డేస్, లైట్ తీసుకో, పోతున్నాం మేము. ఖర్చు వేసినట్టున్నావు, సీట్ నీదే, డోంట్ వరీ. Are you guys done? Dude, these guys. I can take care of this myself. It's okay, calm down. జనరల్గా ఆన్సర్ షీట్స్ ఎగ్జామ్లో తీసుకెళ్తారు, ఇదేమో కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. బాగుంది, స్క్రిప్ట్ బాగుంది. ఓకే, ఐ మైట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే బాయ్. రమారమి జీవితం అమాంతమే మారే, స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచే, మీరు మెల్లంగా నీవు అయ్యేనా, ఇంకేదైనా పేరుందా, కాలమేమో వేడుకున్నాగదు, వేళ మీదే వీగిపోగా, నీ తోడు లేక కాస్తైన కదలదు, తానుంటే అంతేలే ఇంకేది గురుతురాని వేళలో. పోతోంది తరిగే దూరం మా జంట నడుమా, పెంచావు ఎదలో వేగం అవుతోంది త్వరగా గారం నీ కంట పడినా, పెంచావు దిగులు దారం నీవే. नर्वस? यार ऐसे डरोगे तो मूवी कैसे बनाओगे? हाँ? ऐसे डरोगे तो मूवी कैसे बनाओगे? తెలుగులో చెప్తాను. ఇలా భయపడితే పెద్ద ఫిల్మ్ ఎలా తీస్తావు? మూవీ పసంద్ ఆయా?
బాగుంది, చాలా బాగుంది. घर में पूरा हिंदी में ही बात करते हैं. हाँ, हिंदी में बात कर. चाय पसंद आया? आता बनाने चाय? నాకొచ్చు, నీకొచ్చా? आता मुझे आता. और खाना पकाने आता? तुमको? ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? मेरा घर आके बनाना पड़ता खाना, बढ़िया खाना बनाना पड़ता. డోంట్ వరీ, వంట బాగానే వచ్చులే. हाँ? कुछ बोला? వంట బాగానే వచ్చులే. राइट సెటప్ అయినట్టే కదా నువ్వు. అరే సెట్ అయిపోయిందిరా. Screwed it up. Just like always. నోర్మి డ్రామాలు చేయకు. ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలుసా శిల్ప? చిన్న చిన్న చేంజెస్ అడిగిండు, దానికి వీడు ఎంత రూడ్గా మాట్లాడిండో తెలుసా అసలు? ఏమనుకుంటాడు? ఇందిరా నోరు మూసేది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లో బతుకుంటాడు ఎప్పుడు చూసినా సరే. ఇందిరా నోరు మూసేది. కెమెరా హ్యాండిల్ బెటర్ షట్ అప్. యు డోంట్ నో జాక్ షిట్. నువ్వు మధ్యలో రాక అర్థమవుతుందా? మైండ్ యువర్ బిజినెస్. ఏందిరా చూసుకునేది? కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు, కెమెరా హ్యాండిల్ చేయి. అడ్డమైన సలహాలు ఇయ్యక. నాకు వాడు ఎప్పుడో చెప్పినా నా స్టోరీలో పాయింట్ ఎందుకు మారుస్తారా నేను? నీకు అంతుంటే కూర్చొని స్టోరీ రాసి సినిమాది. నాకు చెప్పాక ఏం చేయాలో, నాకు తెలిసి ఏం చేయాలో. అయిపోయిందా? కార్తిక్, శిల్ప బ్లాక్ చేసినావా? శిల్ప నేను నీతోనే మాట్లాడుతున్నా. శిల్ప ఇల్లు మారుతున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? శిల్ప ఐఎమ్ టాకింగ్ టు యూ డూడ్. డోంట్ క్రియేట్ అ సీన్ వివేక్, ప్లీజ్ లీవ్. వాట్స్ గోయింగ్ ఆన్ శిల్ప? నేను చెప్పేది నువ్వు. వి షుడ్ సిట్ అండ్ టాక్. హే వాట్స్ గోయింగ్ ఆన్? బట్ నాకు తెలియదు. నేను చెప్తున్నా, మొక్కం బలం కొడతా మధ్యలోకి వచ్చినావు అంటే. నేను మాట్లాడుతున్నా. దట్స్ మై ఫాదర్. నువ్వేం చేస్తావు చేసుకో వివేక్. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. నాకు ఈ లైఫ్ స్టైల్ వద్దు. మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాకు ఈ స్ట్రెస్ అక్కర్లేదు. పైగా నీ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది వివేక్. యూ థింక్ యూర్ టూ అగ్రెసివ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. నీలో చాలా భయాలు ఉన్నాయి. నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఇలా భయపడితే సినిమా కాదు కదా, నువ్వు షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేవు. చాలా ఇన్సెక్యూర్. ఎనీవే, నా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్ ఎనీవే. Shilpa, let's go in. Come. Need to talk. Papa, give me 2 minutes, huh? It was great while it lasted. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. రైట్ తీసుకో వివేక్. పద వెళ్దాం వివేక్. రేపు పద వెళ్దాం.
రే మీరు ఇవాళ హాఫ్ కోట్లో ఆడుకోండి రైట్ ఓకే. రే వివేక్, అరే ఐ థింక్ ఇట్స్ ఓవర్ రా ఇంకా. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. ఏ లైట్ రా, పొద్దున్న లేచి అదే కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కొట్లాడుకోవాలి మేము? దానికి ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఎట్లుంటుంది తెలుసా నాతో? పొద్దున్న లేచి అదే మాట్లాడుతుంది. చూడు మార్నింగ్ అదే ఫస్ట్. ఏ లైట్ రా, బ్రేకప్ కదా అయింది, ఎవడో చచ్చిపోయినట్టు. ఎందుకంటే ఏ పిచ్చ లైట్ దా, మంద అవుదాం. లైట్ తీసుకోవాలి. సరే తాగుదామా? అరే ఈ గ్లాసులు ఎప్పుడన్నా తాగుతామా? ఏ గ్లాసులు వస్తారా నువ్వు? అరే అయ్యిందేదో అయిపోయిందిరా. అరే మీరెందుకు రా డల్గున్నారా? అరే కౌశిక్ ఎట్లుంటావురా? నువ్వెందుకు రా డల్లు నువ్వు? అరే ఉప్పి, ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్, రేపటి నుండి మాట్లాడతా అమ్మాయితో. బాగుంటుంది అమ్మాయి. అరే వద్దురా. అరే ఉప్పి నువ్వు కూడా వెళ్ళకరా అమ్మాయిలు జోలికి. అరే కార్తిక్, ఏంట్రా ఇడు పిచ్చర్లో మాడతాడు? ఏం లేదురా. చలో చీయర్స్ రా. మన గ్యాంగ్లో ఫస్ట్ బ్రేకప్ నాదే. చీయర్స్. వివేక్ గ్లాస్ తీసుకొని తాగు. వివేక్ 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 కింద పెట్టు. వివేక్ చాలు. వివేక్ వివేక్ ఆపరా ఇంకా. వివేక్ 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 ఆపు. వివేక్ పోలీసులు రౌండ్స్కి అరే వచ్చారు. వివేక్ వివేక్ వ్యక్తి వివేక్ వివేక్ ఎక్కువ అవుతుంది. చాలు ఇంకా ఓవర్ చేయకు వివేక్. రే పిచ్చోన్ బారా వివేక్. వివేక్ లివర్ ఏం కావాలరా? అరే కిందకి అరవింద్ తినట్లే. వివేక్ ఇంకా ఆపరా. వివేక్ 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 చాలు. ఓ ఆ తర్వాత అన్ని యాక్సిడెంట్స్. నీలో చాలా భయాలు ఉన్నాయి. ప్రతిదానికి భయపడతాం. ఇట్ వాస్ గ్రేట్ ఫర్ లాస్ట్ టైం. ఇట్స్ నాట్ ఫిక్స్. పైగా నీ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది వివేక్. నాకు లైఫ్ స్టైల్ ఏమవుతుందో అర్థమవుతలేదు. 10
రోజులైంది వాడు బయటికి వచ్చి. రోజు 12 గంటలకు బయటికి వెళ్తున్నాడు, మందు బాటిల్ తీసుకొని వచ్చి తాగుతున్నాడు. మేము మాట్లాడతాం లేండి అంటే తాగు. దాంట్లో ఏమన్నా పోస్తే కానీ తాగవా ఏంది ఇంకా నువ్వు? దీనికేం తక్కువ లేదురా. అరే ఇంకెన్ని రోజులు పిచ్చోన్లాగా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు? అక్కడేమో ఆమె హాయిగా బాయ్ ఫ్రెండ్తో ఫొటోస్ దిగి ఫేస్బుక్లో పెట్టి లైక్స్ కొట్టేసింది. ఫేస్బుక్ ఏంటో తెలియదు దీనికి. ఎట్లా తెలుస్తుందిరా నీకు? రోజంతా ఏడుచుకుంటా కూర్చుంటావు ఆ రూమ్లో. డూడ్ వివేక్, యూ నీడ్ టు మూవ్ ఆన్. The world is moving on. చూడు వివేక్, గేమ్స్కి టైం అయిపోయిందిరా. షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం మనం అందరం కలిసి. సాలిడ్ ప్రెషర్ పడుతుంది అందరికి ఇంట్లో నుంచి. అందుకే కదరా 1 year నుంచి గాలికి తిరుగుతున్నాం షార్ట్ ఫిల్మ్ తీద్దామని. ఇంకా మిగిలింది మనకు ఓన్లీ 1 year. సీరియస్గా స్క్రిప్ట్ రాసి తీద్దామంటే 48 hour షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చింది. తీస్తే ప్రొడ్యూసర్స్ నోటీస్ చేస్తారు, మనకి ఛాన్స్ వస్తుంది ఏమన్నా చేయడానికి. లేదు నేను ఇట్లనే ఉంటా, శిల్ప గురించి ఆలోచిస్తూ ఉంటా, రూమ్లో ఏడుస్తూ ఉంటా అంటే కష్టం. కాంటెస్ట్ అప్పుడు ఓకే గైస్, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు జానర్స్ అంటే టాపిక్ ఆర్ థీమ్ని ఈ బోర్డులో నుండి పిక్ చేసుకోవాలి. లక్కీ డ్రా అన్నమాట. పిక్ చేసుకున్న తర్వాత మీ 48 hours కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 48 hoursలో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసి, రాసి, ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వాలి. So this time we have a competition of 25 teams. So a huge round of applause to all the participants participating in this event today. First participant for the day is Team Kanya Rasi. పోయి చిట్టు A huge round of applause to Team Kanya Rasi. Can we have them on dais, please? రోజు రోజు యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది, సైకోగా లాగా తయారవుతాడు. So please pick your chit. రొమాన్స్ వచ్చిందిరా, నేను చచ్చినా చేయ. నాట్ హ్యాపెనింగ్. లైట్ తీసుకో. ఏ నో నో నో, జోకింగ్ జోకింగ్, కామెడీ అనుకొని జోక్ చేస్తున్నా. వీఆర్ పార్టిసిపేటింగ్. నైస్ ఈవెంట్, నైస్ ఈవెంట్. Thank you. పెద్ద కింగీడు. అరే నువ్వు లవ్ స్టోరీ తీస్తావా తీయవా? నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి పాడు దొరికితే పని అయిపోతుంది. కాలుస్తే వద్దు వద్దు పిచ్చా నీకు. కుక్క కుక్క